Hi dear students, welcome to IIC. Today's topic is SBI PO Prelims Grand Test number 28 reasoning part explanation. Directions from 66 to 70. 12 people are sitting in two parallel rows such that persons in each row are facing each other. ఒకరికొకరు ఎదురెదురుగా ఉన్నారంటమ్మా. PQRST and U row 1 faces south. వీరంతా సౌత్ వే ఫేస్ చేస్తున్నారు. ఎవరంటే PQRSTU. All these 6 people are faces toward the south and ABCDEF వీళ్ళందరూ కూడా నార్త్ వే ఫేస్ చేస్తూ ఉన్నారన్న. ఓకే, నెక్స్ట్ సో ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు. ఓకే, 2 persons are sitting between Q and U. Qకి Uకి మధ్యలో ఇద్దరున్నారంట. Qకి Uకి మధ్యలో 2 people ఉన్నారమ్మా, Q and U. C is sitting opposite to the one who is sitting to the immediate left of U. అమ్మా, C ఎక్కడ కూర్చోవాలంటే ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ U. Uకి ఇమ్మీడియట్ లెఫ్ట్ ఎవరైతే ఉన్నారో వాడికి ఆపోజిట్లో ఉండాలి C. C is sitting opposite to the one who is immediate left of U. 3 persons are sitting between C and D. Cకి Dకి మధ్యలో ముగ్గురు ఉండాలమ్మా. Cకి Dకి మధ్యలో 3 people ఉండాలి. ఓకే, నెక్స్ట్ B who is sitting opposite to S. Bకి ఆపోజిట్లో S ఉండాలి, Sకి ఆపోజిట్లో B ఉండాలి. ఓకే, B sits opposite to S. Sits is sitting అన్నాడు కదా, అండ్ బట్ ఈజ్ అనేది మళ్ళీ మొదటి వ్యక్తి B గురించి, అంటే B is sitting adjacent to C. B పక్కనే C ఉండాలి, C పక్కనే B రావాలి. ఓకే, నెక్స్ట్ 2 persons are sitting between S and P. మా Sకి Pకి మధ్యలో 2 people ఉండాలి, SP PS. నెక్స్ట్ F is not sitting opposite to P and U. S is not sitting opposite to, F కదా, F is sitting not opposite P and U. F అమ్మా, F is not opposite to P and U. Pకి కానీ U కానీ ఆపోజిట్లో F అనేవాడు ఉండకూడదు. నెక్స్ట్ A is sitting adjacent to E. ఏ పక్కన E ఉండాలి. Who అనే పదం ఎవరి గురించి అంటే E గురించి. E is not sitting adjacent to the person who is sitting opposite to T. Tకి ఆపోజిట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అడ్జసెంట్గా E అనేవాడు ఉండకూడదు, వాళ్ళకి అడ్జసెంట్గా E ఉండకూడదు. నాట్ అడ్జసెంట్స్ టు E, వాళ్ళ పక్కన E ఉండద్దు. R is not sitting adjacent to Q. R పక్కన Q వద్దు. R is not adjacent to Q. R పక్కన Q వద్దు, Q పక్కన R వద్దు. రైట్, పాసిబిలిటీస్ 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. ఎవరితో స్టార్ట్ చేద్దాం? నెక్స్ట్ ఎస్తో స్టార్ట్ చేసేద్దామా. ఎస్కి ఆపోజిట్లో బి ఉండాలి, బి పక్కన సి ఉండాలి. సికి 3 places తర్వాత డి ఉండాలి. తర్వాత ఎస్కి 2 places తర్వాత పి, ఎస్కి 2 places తర్వాత పి ఇక్కడ ఉండాలి. ఇంకేమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా? సిడి బీసీ. సికి ఆపోజిట్లో మనకి రైట్ సైడ్లో యూ ఉండాలి, సికి ఆపోజిట్లో రైట్ సైడ్ యూ ఉండాలి, కానీ అక్కడ లేదుగా. దిస్ కేస్ ఇస్ నాట్ పాసిబుల్, అది పాసిబిలిటీ లేదు. వేరే కేసు తీసుకుందామా. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. మా సి ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, సికి ఆపోజిట్లో పక్కన యూ ఉండాలి, ఇదొక ఛాన్స్. సికి 3 places తర్వాత డి ఉండాలి, అలాగే బి పక్కన సి ఉండాలి, కానీ బీకి ఆపోజిట్లో సి ఉండాలి. కుదరదుగా, దట్ కేస్ ఇస్ నాట్ పాసిబుల్. ఇది నా పాసిబిలిటీ లేదమ్మా. రైట్, కానీ సి సెకండ్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ ఉండొచ్చుగా. ఇక్కడ సి పెట్టాను అనుకో, సికి ఆపోజిట్లో మనకి రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో యూ ఉండాలి. సికి నైబర్గా బి ఇక్కడ కుదరదు, ఎందుకంటే బీకి ఆపోజిట్ ఎస్ కాబట్టి ఇక్కడ బి ఉండొచ్చు, ఆపోజిట్లో ఎస్. ఎస్కి 2 places తర్వాత పి, 2 places తర్వాత పి ఉండాలి, అవునా.
ఏ అండ్ దే బోత్ ఆర్ నైబర్స్, మన దగ్గర లేదుగా, వెయిట్ చేద్దాం. బీసీ దే బోత్ ఆర్ నైబర్స్, ఆపోజిట్లో ఎస్. సికి 3 ప్లేసెస్ తర్వాత డి ఉండాలి, అంటే ఇక్కడ డి. ఏఈ దే బోత్ ఆర్ నైబర్స్, వెయిట్ చేద్దాం. నెక్స్ట్ క్యూకి 2 ప్లేసెస్ తర్వాత యూ, యూకి 2 ప్లేసెస్ తర్వాత క్యూ. క్యూ నాట్ అడ్జసెన్స్ టు ఆర్, ఆర్ ఇక్కడ ఉండకూడదు కాబట్టి ఇక్కడ ఆర్. పిక్యూఆర్ఎస్టి, ఇక్కడ టీ. నెక్స్ట్ టీకి ఆపోజిట్లో పక్కన ఈ ఉండకూడదు, టీకి ఆపోజిట్ పక్కన ఈ ఉండకూడదు, అంటే ఈ ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. ఈ ఏ పక్కన ఈ ఉండాలి మళ్ళీ. సో కాసేపు వెయిట్ చేద్దామా. నెక్స్ట్ ఎఫ్కి ఆపోజిట్లో పీ కానీ యూ కానీ ఉండకూడదు, అంటే యూకి పీకి ఆపోజిట్లో ఎఫ్ ఉండకూడదు, అంటే ఇక్కడ ఎఫ్ ఉండాలి. నెక్స్ట్ టీకి ఆపోజిట్లో నైబర్గా ఈ ఉండకూడదు, అంటే ఇక్కడ ఈ ఉండొచ్చు, ఇక్కడ మిగిలిపోయినటువంటి ఏ ఉంటుంది. సో ఇదేగా నాకున్న పాసిబిలిటీ. ఆర్ నాట్ అడ్జసెన్స్ టు క్యూ, ఆర్ పక్కన క్యూ లేదుగా, ఎస్. నాకున్న ఏకైక పాసిబిలిటీ ఇది ఒకటే. దీని ప్రకారం మనం క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దామా. Roll number 66. How many persons are sitting between Q and S? Q కి S కి మధ్యలో నలుగురు ఉన్నారమ్మా. ఆన్సర్ ఇస్ E, 5th ఆప్షన్. డాష్ ఈజ్ సిట్టింగ్ ఆపోజిట్ టు T. టీకి ఎదురుగా ఎవరుంటే F ఉండేవాడు. ఆన్సర్ ఇస్ B, 2nd ఆప్షన్. హౌ మెనీ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ D అండ్ E? డీకి ఈకి మధ్యలో ఎంతమంది ఉన్నారు అమ్మా. డి ఇక్కడ, ఈ ఇక్కడ, మధ్యలో ఇద్దరు ఉన్నారు, కాబట్టి ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఓన్లీ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. QUDSB, QUDSB. ఒక యూ తప్ప అందరూ కూడా ఎక్స్ట్రీమ్స్లో ఉన్న వాళ్ళే. ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, 2nd ఆప్షన్. హౌ మెనీ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ టు ద రైట్ సైడ్ ఆఫ్ ఏ? అమ్మా ఏకి రైట్ సైడ్లో ముగ్గురు ఉన్నారమ్మా, 3 people. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్ 71. Study the following information carefully and answer the questions given below. If the letters of the words 1, 2, 3 are arranged in alphabetical order left to right. అమ్మా ఇక్కడ ఇచ్చినటువంటి మొత్తాన్ని కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ పెట్టమన్నాడు, ప్రతి వర్డ్ని కూడా. సో ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ పెట్టేసుకుంటే ఏమొస్తుంది చెప్పమ్మా. ABCDEFGHIJ, ఈ కదా, ఈ కదా, EFGHIJKL LMNOPQR STU RSTU VW. 1 2 3 4 5 6 7 8 letters word. 1 2 3 4 5 6 7 8 మా. సో దీన్ని అరేంజ్ చేయమా ఆల్ఫాబెటికల్లో. A to E, F GHIJK LMN MNOP IJKL. G మిస్ అయింది ఇక్కడ, F G మిస్ అయింది ఇక్కడ, GHIJK LMNOP IJKL KL MNOPQ. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. తర్వాత ఇక్కడ C D E F G H I J J K L M N O O P Q R S T U V W X Y. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 8 letters వర్డ్ అవన్నీ కూడా. ఓకే, వాటి మొత్తాన్ని కూడా ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో అరేంజ్ చేశారంట. చేసిన తర్వాత దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్ ఈజ్ 5th letter ఫ్రమ్ ద లెఫ్ట్. లెఫ్ట్ నుంచి 5th letter కావాలంటమ్మా. లెఫ్ట్ బి కాన్సనెంట్. మా ఎన్నిట్లో లెఫ్ట్ నుంచి 5th letter కాన్సనెంట్ అవుతుంది. ఎం కాన్సనెంట్, ఎస్. ఇది వొవెల్ కాబట్టి పనికిరాదు, కాన్సనెంట్గా, ఎస్. ఎన్నిట్లో 2, 1 and 3 రెండిట్లో కూడా, బోత్ 1 and 3. Answer is option A only is the right answer for 71. Next one, problem number 72. Silox. All clocks are bakes. No bake is trap. Some traps are squares. All squares are pool. This is my basic diagram. కన్క్లూజన్ చూడమా. సమ్ పూల్స్ ఆర్ బేక్స్. పూల్కి బేక్కి సంబంధం ఉందా? లేదు.
కాబట్టి అది పాజిటివ్, రాంగ్, తీసే. సమ్ ట్రాప్స్ ఆర్ క్లాక్, మా ట్రాప్ క్లాక్ సంబంధం ఉందా, లేదు, తీసే. నో పూల్ ఈజ్ బేక్, ఏ పూల్ కూడా బేక్ కాదు, నెగిటివ్, రైట్ అయింది. నెగేషన్ ఏంటమ్మా, సమ్ పూల్ ఆర్ బేక్, ఆ పూల్ తీసుకొచ్చి బేక్ దగ్గర పెట్టుకుంటా, నీకైనా ప్రాబ్లమా, నాకైతే ఏం ప్రాబ్లం లేదు. ఓకే, దట్ ఈస్ వన్ ఆఫ్ మై పాసిబిలిటీ. ఆర్ డయాగ్రామ్ ఉంది కాబట్టి నెగిటివ్, రాంగ్. నో పూల్ ఈజ్ బేక్, ఇట్స్ నెగేషన్. సమ్ పూల్స్ ఆర్ బేక్ ఇక్కడ ఉంది, సమ్ పూల్స్ ఆర్ బేక్స్ అయ్యే పాసిబిలిటీ ఉంది కదమ్మా, అంటే ఆర్ డయాగ్రామ్ ఉంది కాబట్టి ఫస్ట్ రాంగ్ అయినా పాజిటివ్ ఇప్పుడు రైట్ అవుతుంది. అంటే ఇది 50% రైట్, ఇది కూడా 50% రైట్. టుగెదర్ 1 and 3 వి విల్ గెట్ ఐదర్ ఆర్ కండిషన్. పక్కన పెట్టు. సమ్ స్క్వేర్స్ ఆర్ బేక్, మా స్క్వేర్కి బేక్కి సంబంధం ఉందా, లేదు. సో ఆన్సర్ ఈస్ ఐదర్ 1 or 3 ఫాలోస్. ఐదర్ 1 or 3 ఎక్కడ ఉందమ్మా, ఈ అనే ఆప్షన్ ఉంది కాబట్టి ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఈ. ఫిఫ్త్ ఆప్షన్ ఈజ్ మై ఆన్సర్. 73. సమ్ స్ట్రోమ్స్ ఆర్ స్మోక్, సమ్ స్ట్రోమ్స్ ఆర్ స్మోక్. ఓన్లీ ఎ ఫ్యూ స్మోక్స్ ఆర్ రివర్, ఓన్లీ ఎ ఫ్యూ స్మోక్స్ ఆర్ రివర్. నెక్స్ట్, ఆల్ స్ట్రోమ్స్ ఆర్ లోటస్, ఇది స్ట్రోమ్ కాదు కదా, ఆల్ స్ట్రోమ్స్ ఆర్ లోటస్, లోటస్. దిస్ ఈజ్ మై బేసిక్ డయాగ్రామ్. కంక్లూజన్ చూడమ్మా, సమ్ లోటస్ ఆర్ స్మోక్, లోటస్ ఇక్కడ, స్మోక్ ఇక్కడ. సమ్ లోటస్ ఆర్ స్మోక్ అవుతాయా, ఎస్, డెఫినెట్లీ. నో లోటస్ ఈ స్మోక్, ఏ లోటస్ కూడా స్మోక్ కాదు అంటాడు, తప్పు కదమ్మా, రాంగ్, తీసే. ఆన్సర్ ఈస్ ఓన్లీ 1. ఓన్లీ 1 అంటే ఇక్కడ ఆప్షన్ ఎక్కడ ఉందమ్మా, ఈ ఫిఫ్త్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఆన్సర్ ఈస్ ఈ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 74. ఓన్లీ ఎ ఫ్యూ వాచెస్ ఆర్ నైఫ్స్, ఓన్లీ ఎ ఫ్యూ వాచెస్ ఆర్ నైఫ్, కొన్ని వాచెస్ మాత్రమే నైఫ్ అవ్వాలి. నెక్స్ట్, ఓన్లీ ఎ ఫ్యూ షర్ట్స్ ఆర్ నైఫ్, ఓన్లీ ఎ ఫ్యూ షర్ట్స్ ఆర్ నైఫ్. నెక్స్ట్, ఆల్ నైఫ్స్ ఆర్ ప్రైస్, ఆల్ నైఫ్స్ ఆర్ ప్రైస్. దిస్ ఈజ్ మై బేసిక్ డయాగ్రామ్. మా కంక్లూజన్ చూడమ్మా, నెంబర్ 1 అట్లీస్ట్ సమ్ అంటే సమ్ అని, సమ్ ప్రైజెస్ ఆర్ వాచ్. మా కొన్ని ప్రైజెస్ అనేవి వాచ్ కలుస్తున్నాయా లేవా, ఎస్ కలుస్తున్నాయి కాబట్టి రైట్. నెక్స్ట్, ఆల్ షర్ట్స్ కెన్ నెవర్ బీ నైఫ్, మా కెన్ నెవర్ వచ్చినప్పుడు ఏం చెప్పానమ్మా, నెవర్ తీసి చదువుకో. ఆల్ షర్ట్స్ కెన్ బీ నైఫ్ అని తీసుకో. మా షర్ట్స్ అని నైఫ్ అవ్వచ్చా, అవ్వకూడదు, ఎందుకంటే స్టేట్మెంట్ ప్రకారం ఓన్లీ ఎ ఫ్యూ షర్ట్సే నైఫ్ అవ్వాలి తప్ప అన్ని షర్ట్స్ నైఫ్ అవ్వకూడదు. అంటే వాడు చెప్పింది రైటే కదమ్మా, కెన్ నెవర్ ఎప్పటికీ కావు అంటున్నాడు, అంటే వాడు చెప్పింది కరెక్టేగా, కాబట్టి ఆన్సర్ బోత్ 1 and 2 ఫాలోస్. ఆప్షన్ ఏ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మా ఇన్ఈక్వాలిటీస్. ఇన్ఈక్వాలిటీస్ ఇక్కడ ఫస్ట్ అండ్ సెకండ్ సెంటెన్సెస్లో నాకు కామన్గా ఉన్నటువంటి స్టేట్మెంట్స్లో కామన్గా ఉన్న లెటర్ ఎవరంటే బి. డి టు ఏ, డి టు బి, బి టు ఏ, డి బి ఏ. బి ఈజ్ లెస్ దాన్ డి, రివర్స్ వస్తే డి ఈజ్ గ్రేటర్ దాన్ బి. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి, రివర్స్ వస్తే బి ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ. సో బిట్వీన్ దెమ్ లెస్ దాన్ అండ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇవి గ్రేటర్ దాన్ అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇవి రెండు ఆపోజిట్ కదా, రిలేషన్ చెప్పలేం. సేమ్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్స్ లేవు కాబట్టి క్లోజ్. ఈ టు సి, ఈ టు బి, బి టు సి, ఈ బి సి. మా ఈ టు బి చూడు, బి ఈజ్ లెస్ దాన్ ఈ, రివర్స్ వస్తే గ్రేటర్ దాన్, మనకు కావాల్సింది గ్రేటర్ దాన్. బి ఈజ్ ఈక్వల్ టు సి కాబట్టి ఈ ఈజ్ గ్రేటర్ దాన్ సి, రైటా, ఎస్. ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2 ఫాలోస్. ఓన్లీ 2 అంటే బి, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, ఎల్ టు జెడ్. మా ఈ రెండింటిలో నాకు కామన్గా యూ ఉందమ్మా, అంటే ఎల్ టు యూ, యూ టు జెడ్. ఎల్ టు యూ గ్రేటర్ దాన్, మనకు కావాల్సిన అదేగా. యూ టు జెడ్, జెడ్ ఈజ్ లెస్ దాన్, రివర్స్ వేస్తే యూ ఈజ్ గ్రేటర్ దాన్, అంటే ఎల్ ఈజ్ గ్రేటర్ దాన్, రైటా, ఎస్. కే టు ఆర్, కే టు యూ, యూ టు ఆర్, కే యూ ఆర్. సో కే టు యూ, యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, రివర్స్ వేస్తే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, మనకు కావాల్సింది లెస్ దాన్, వచ్చే అవకాశం ఉందిగా. యూ టు ఆర్, యూ ఈజ్ లెస్ దాన్ ఆర్, కే టు ఆర్, కే ఈజ్ లెస్ దాన్ ఆర్, రైటా, ఎస్. బోత్ రైట్, రెండు రైట్ కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా, ఈ ఫిఫ్త్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, జే టు ఐ. Between J and I, we have is equal to greater than or equal to greater than. Greater than J is greater than I, right? Y to R. Y to R. Between Y and R, we have two opposite symbols. Relation between them cannot be determined. Answer is only one. Option is A. Next, ma. How many such pairs of letters are there in the word supernova? Amma, pair of letters kanukomanadu ma. Supernova. Supernova lo biggest letter evante V. So no need to count from the biggest letter of the word. V నుంచి మనం కౌంట్ చేయలేదు. సారీ U V కరెక్ట్. S T U V లేదుగా తీసే.
యువి లేదుగా తీసేయి. పిక్యూఆర్ లేదు, పిక్యూఆర్ ఉందిగా, ఎస్ 1 పెయిర్. పిక్యూఆర్ఎస్టియువి లేదుగా, తీసేయి. ఈ ఎఫ్జిహెచ్ లేదు, ఈ ఎఫ్జిహెచ్ఐజే రాదు, ఆర్ఎస్టియు ఉందిగా, సెకండ్ పేరు మా. ఆర్ఎస్టియువి లేదు, ఆర్ఎస్టియువి రాదు. ఎన్ఓపిక్యూఆర్ఎస్ ఉందిగా, ఎన్కి ఎస్, ఎన్ఓపిక్యూఆర్ఎస్, ఎన్ఓ ఉందిగా, ఎన్నోదమ్మా ఫోర్త్ పేర్. ఎన్ఓపిక్యూ లేదుగా, ఓపిక్యూఆర్ఎస్టియు, ఓపిక్యూ లేదుగా, యూతో రాదుగా. ABCDEFGHI లేదుగా. ఆన్సర్ టోటల్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ ఈస్ ఏ. నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 79 to 83. కోడింగ్ అండ్ డీకోడింగ్. రేజ్ అబౌట్ మేక్. ఫస్ట్ సెంటెన్స్ సెకండ్ సెంటెన్స్ కామన్గా నాకు రేజ్ ఇంకేమైనా ఉన్నాయా? లేవు. సిసి రేజ్ అంటే సిసి అని అర్థం. 1 and 3 చూడమా. అబౌట్ మేక్, అబౌట్ ఉందిగా, అబౌట్ రెండిట్లో ఎఫ్ఎఫ్. అబౌట్ అంటే ఎఫ్ఎఫ్. ఇంకెక్కడ కూడా అబౌట్ అని ఉందా? లేదమ్మా. నెక్స్ట్ 1 and 4 చూస్తే ఇంకా నాకు మిగిలిపోయింది మేక్, ఇక్కడ నా. సో ఎంఏకేఈ మేక్ అంటే ఎనేనా. ఇంకెక్కడ కూడా మేక్ అనేది లేదు, తీసే. 2 and 3 రెండిట్లో కామన్గా క్లాస్ ఫాస్ట్ రెండు ఉన్నాయి. ఈ రెండులో కామన్గా నాకు ఏమున్నాయమ్మా? విపి టిఎస్ రెండు ఛాన్సెస్ ఉన్నాయి. వెయిట్ చేద్దాం. 2 and 4 చూస్తే రెండింటిలో క్లాస్ కామన్గా ఉంది చూడమ్మా. ఈ రెండింటిలో కామన్గా విపి ఉంది కామన్గా, అంటే క్లాస్ అంటే విపి, క్లాస్ అంటే విపి. సో క్లాస్ మూడిట్లో కూడా విపి 3. ఓకే, అక్కడ మిగిలిపోయింది ఎవరమ్మా? ఫాస్ట్. ఇక్కడ మిగిలిపోయింది ఎవరు? ఫాస్ట్. అక్కడ మిగిలిపోయింది ఎవరు? విపి కాకుండా టిఎస్. సో ఫాస్ట్ అంటే టిఎస్, ఫాస్ట్ అంటే టిఎస్. నెక్స్ట్ మా ఇక్కడ సైజ్ ఉంది, ఇక్కడ కూడా సైజ్ ఉంది. ఈ రెండిట్లో ఆర్ఆర్ కామన్గా ఉంది. సైజ్ అంటే ఆర్ఆర్, సైజ్ అంటే ఆర్ఆర్. క్లోజా మిగిలిపోయింది మెయిన్. ఇక్కడ క్యూక్యూ, మెయిన్ అంటే క్యూక్యూ. నాకు రూఫ్ బ్లాస్ట్ రెండు మిగిలిపోయినాయి. ఇక్కడ స్టాప్ ఉంది, స్టాప్ అంటే టీటీ, ఇక్కడ రూఫ్ ఆర్ బ్లాస్ట్ ఈ రెండు మిగిలిపోయినాయి. ఇంకెక్కడన్నా సార్ రూఫ్ కానీ బ్లాస్ట్ కానీ మనకుందా? లేదు. రూఫ్ అన్నా అలాగే బ్లాస్ట్, ఈ రెండింటి కోడ్ ఏంటమ్మా? టిఎస్ అయిపోయింది కదా. ఐఈజేజీ, ఐఈ అయినా సరే జేజీ అయినా సరే ఈ రెండింటిలో ఏదన్నా అవ్వచ్చు. కోడ్స్లో కదందా. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ సైజ్? సైజ్ అంటే ఆర్ఆర్ అంటే ఆప్షన్ ఏంటమ్మా? డి, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ స్టాప్ ఫాస్ట్ క్లాస్ మెయిన్? స్టాప్ అంటే టీటీ, ఫాస్ట్ అంటే టిఎస్, క్లాస్ మెయిన్ అంటే క్యూక్యూ, క్లాస్ అంటే విపి క్యూక్యూ. సో టీటీ టిఎస్ విపి, టీటీ టిఎస్ విపి క్యూక్యూ. ఆన్సర్ ఇస్ డి, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కోడ్ ఫర్ జేజీ? జేజీ అంటే రూఫ్ అయినా అవ్వచ్చు, బ్లాస్ట్ అయినా అవ్వచ్చు. ఖచ్చితంగా చెప్పలేము కాబట్టి ఆప్షన్ ఈ, ఫిఫ్త్ ఆప్షన్. వాట్ కుడ్ బి కోడ్ ఫర్ బ్రింగ్ క్లాస్ బ్యాక్? మా అసలు బ్రింగ్ అనేది మన దగ్గర ఉందా? లేదు. అంటే ఒక కొత్త కోడ్ రావాలి మనకి. క్లాస్ మేక్, మా క్లాస్ అంటే విపి, మేక్ అంటే నా. విపి అండ్ నా డెఫినెట్గా ఉండాలి, ఒక కొత్త కోడ్ వచ్చి ఉండాలి మా. సో విపిఎస్ఆర్ ఉందా? ఇక్కడ ఎక్కడ కూడా ఎస్ఆర్ లేదుగా. ఆన్సర్ ఇస్ సి. ఇక్కడ విపి నా టీటీ అంట. టీటీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వన్ ఫర్ టీ, స్టాప్, అది పనికిరాదు. సో విపి నా టిఎస్ అంట. ఇక్కడ వాటిలో టిఎస్ ఫాస్ట్ కోసం, సో అది నా పనికిరాదు. సో విపి ఎన్ఏ ఉండాలి. ఎన్ఏ లేకుండా మనలో చెప్తాం. అసలు విపినే లేదు ఇక్కడ, తీసే. ఆన్సర్ ఇస్ సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ 82.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కోడెడ్ యాజ్ VPQQRR. మరి ఇక్కడ RR అంటే సైజు, QQ అంటే మెయిన్, VP అంటే క్లాస్ మెయిన్ సైజ్. ఆన్సర్ ఈస్ D, fourth option. Next one, problem number 84 to 85. Study the following information carefully and answer the questions given below. In a family of 7 members, 3 generations, 7 persons undali, grandparents, parents, grandchildren undalama. There are 2 married couples. Rendu పెళ్ళైన జంటలు కావాలి. A is mother-in-law of E. అంటే E ఎవరినైతే మ్యారేజ్ చేసుకున్నారో వాళ్ళ అమ్మగారు ఏ అవ్వాలి, మదర్-ఇన్-లా కదా, ఫీమేల్ పర్సన్ మైనస్. నెక్స్ట్, F is child of C. C వాళ్ళ చైల్డ్ ఎవరంటే F is the child of C. D is the uncle of G. సో G వాళ్ళ అంకుల్ D, అంకుల్ కదా, మేల్ పర్సన్, వాళ్ళ పేరెంట్ వాళ్ళ బ్రదర్ అయి ఉంటారు. D is the uncle of G. and అంటే మళ్ళీ మొదలు పెట్టి D గురించి. D is unmarried. Dకి పెళ్ళి కాదా, అన్మ్యారీడ్. మా హ్యాష్ అంటే నో, కాదు, లేదు, అవ్వలేదు. E is not a male person. మా ఈ మేల్ కాదు అంటే ఫీమేలేగా, ఈజ్ నాట్ ఏ మేల్ కాదంటే వాళ్ళ హస్బెండ్ ఇక్కడ ఉంటారు. B ఈజ్ ఫాదర్ ఆఫ్ C. C వాళ్ళ నాన్నగారు ఎవరంటే B ఈజ్ ద ఫాదర్ ఆఫ్ C. నెక్స్ట్, D and C ఆర్ సిబ్లింగ్స్. DC ఇద్దరు సిబ్లింగ్స్ అంట, అక్కడే C ఉండాలి. DC ఆర్ సిబ్లింగ్స్. A ఈజ్ నాట్ ద స్పౌజ్ ఆఫ్ C. A వాళ్ళ స్పౌజ్ C అయితే కాకూడదు. ఓకే, C కాకూడదు. మనకున్న పాసిబిలిటీ ప్రకారం 3 జనరేషన్స్ కదా, ఆ 3 జనరేషన్స్ ఫస్ట్ రాసుకుందాం అనుకుంటున్నానమ్మా. సో ఇక్కడ B గ్రాండ్ పేరెంట్ జనరేషన్లో ఉండాలి, C ఇక్కడ వాళ్ళ బిడ్డ F. నెక్స్ట్, Cకి ఒక సిబ్లింగ్ ఉండాలి, ఎవరంటే D. అలాగే Cకి ఒక చైల్డ్ ఉండాలి, Fతో పాటుగా ఇంకొకళ్ళు G. ఓకే, వాళ్ళ అంకుల్ Dకి మ్యారేజ్ అవ్వలేదని చెప్పాడు. 2 కపుల్స్ కావాలి, ఇక్కడ ఒక కపుల్ ఉంటే పిల్లలు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఒక కపుల్ కావాలి నాకు. ఓకే, నెక్స్ట్ A Cని మ్యారేజ్ చేసుకోవాలా అంటే A ఇక్కడ రాకూడదు, అంటే ఇక్కడే ఛాన్స్. ఇక్కడ ఏముంటే వాళ్ళ కొడుకును మ్యారేజ్ చేసుకోవాలి. 2 కొడుకుల్లో ఒక కొడుకుకి పెళ్ళైంది, రెండో కొడుకు కావాలా, ఆ కొడుకుని పెళ్లి చేసుకుంది ఎవరంటే E అనే పర్సన్. మనకు కావాల్సిన 7 పర్సన్ వచ్చేస్తారు చూడు. ఓకే, రైట్. సో ఇక్కడ నాకు జెండర్ ఆఫ్ G అండ్ F ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా, ఇవ్వాల, వెయిట్ చేద్దామా. నెక్స్ట్, F ఈజ్ ద బ్రదర్ ఆఫ్ G. ఒకవేళ F అనేవాడు బ్రదర్ అయితే, వీడు ప్లస్ అయితే, అప్పుడు క్వశ్చన్ ఏంటంట, దెన్ హౌ F రిలేటెడ్ టు B. ఈ పర్టికులర్ క్వశ్చన్ వరకు అది తీసుకోవాలమ్మా. Bకి F ఏమవుతాడు, వాడి కొడుకు వాళ్ళ కొడుకు కాబట్టి గ్రాండ్ సన్ అవుతాడు. కాబట్టి ఆప్షన్ ఈస్ A, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 85. హౌ ఈజ్ E రిలేటెడ్ టు D. తెలియగడదాం. Dకి E ఏమవుతాడు, మై బ్రదర్స్ వైఫ్, సిస్టర్ ఇన్ లా. ఆన్సర్ ఈస్ C ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ 85. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 86 to 90. In a warehouse, 8 boxes are having chits numbered 1 to 8. కొన్ని చిట్స్ ఉన్నాయంట 1 నుంచి 8 వరకు. లక్కీ నెంబర్ ఆఫ్ 8 people, A to H, but not in the same order. Each box has a number written on it. మా చిట్స్లో ఒక్కొక్క నెంబర్ రాసిందంట 1 నుంచి 8 దాకా. 8 ఉన్నాయి, 8 నెంబర్స్ ఉన్నాయి. ఓకే, నెంబర్ 1 ఈజ్ అట్ ద టాప్, నెంబర్ 8. సో ఆ బాక్సెస్లో నెంబర్ 1 అనే బాక్స్ 1లో టాప్లో ఉంటే బాటంలో 8 ఉండాలంట అకార్డింగ్లీ. ఓకే, నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 ఇవి బాక్సెస్ అనుకుంటేమా. బాక్సుల్లో ఆ నెంబర్లు కూడా ఉండాలి కదా, జాగ్రత్త. ఇక్కడ నెంబర్లు ఉన్నాయి, బాక్సులు ఉన్నాయి. సో సపోజ్ ఇప్పుడు ఏ అనేవాడు 5th బాక్స్ అనగానే నేను వెంటనే 5 దగ్గర ఏ పెట్టేసేసుకుంటాను. కానీ ఏ అనేవాడికి లక్కీ నెంబర్ 5 అంటే మనం ఇక్కడ పెట్టలేం, విడిగా రాసుకుంటాం. గుర్తుంచుకో ఒక్క పాయింట్. బాక్స్ C ఈజ్ ప్లేస్డ్ బిలో ద బాక్స్ విచ్ అట్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్స్. సో బాక్స్ C అంటమా one of the below of the box which is at one of the extremes. ఎక్స్ట్రీమ్స్కి ఏదైతే ఉందో, ఎక్స్ట్రీమ్ అండ్ C రెండేగా, ఆ ఎక్స్ట్రీమ్స్కి బిలో ఉందంట. ఈ ఎక్స్ట్రీమ్కి బిలో ఇంకేం ఉండదు కాబట్టి ఈ ఎక్స్ట్రీమ్లో ఉండాలి. అంటే దానికి బిలోలో ఉండాలంటే C అనేది ఎక్స్ట్రీమ్స్లో ఉండకూడదు, టాప్లో 1లో పొజిషన్లో C ఉండకూడదు, ఇంకెక్కడైనా ఉండొచ్చు అని అర్థం, అంతే.
ఇండైరెక్ట్గా ఇచ్చాడు. బాక్స్ HDAG ఆర్ ప్లేస్ ఎట్ ఆడ్ పొజిషన్స్. మా HDAG ఈ నలుగురు కూడా ఆడ్ పొజిషన్స్లో ఉండాలి. ఆడ్ నెంబర్ చిట్స్ అనట్లేదమ్మా, ఆడ్ ప్లేస్ అని అంటాడు. ఇగో ఇవి ఆడ్ పొజిషన్స్ అంటే 1, 3, 5, 7 అవన్నమాట. ఓకే, హెచ్ లక్కీ నెంబర్ ఈజ్ స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్. మా స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఎవరు? 2నేగా. హెచ్ లక్కీ నెంబర్ 2. అది 2 పొజిషన్ అయితే 2 ఇక్కడ పెట్టేసేవాడిని. విడిగా రాసారంటే వాడి లక్కీ నెంబర్ అని అర్థం, గుర్తుపెట్టుకో. హెచ్ లక్కీ నెంబర్ ఈజ్ స్మాలెస్ట్ ప్రైమ్ అంటే 2. C's లక్కీ నెంబర్ ఈజ్ సమ్ ఆఫ్ ద 2 స్మాలెస్ట్ ప్రైమ్స్. మా 2 స్మాలెస్ట్ అంటే 2 + 3 5 అని, అంటే సి అని వాడిది లక్కీ నెంబర్ 5. 5 బాక్స్ కాదు, 5 బాక్స్ డైరెక్ట్గా సి ఇక్కడ పెట్టేసేవాడిని. ఇలా రాశాను అంటే దాని అర్థం వాడి లక్కీ నెంబర్ 5 అని. 2 స్మాలెస్ట్ నెంబర్స్ అంటే ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్ 2, సెకండ్ 3, 2 + 3 5 యాడ్ చేస్తే. సో వాడు అడిగింది అది. ఓకే, సమ్ ఆఫ్ ద 2 స్మాలెస్ట్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్. బాక్స్ ఆఫ్ హెచ్ అండ్ ఈ ప్లేస్డ్ అట్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్. అమ్మ హెచ్ ఇద్దరు ఎక్స్ట్రీమ్స్ అంట. హెచ్ ఆడ్ కాబట్టి ఈ ఎక్స్ట్రీమ్ ఈవెన్, ఈ ఎక్స్ట్రీమ్ ఆడ్ కాబట్టి ఇక్కడ హెచ్ ఉండాలి. వాడి లక్కీ నెంబర్ 2. ఇక్కడ ఎవరు ఉండాలంటే ఈ అనే వాడు ఉండాలి, ఎక్స్ట్రీమ్స్లో ఉండాలని చెప్పాడు కదమ్మా. నెక్స్ట్ బాక్స్ ఎఫ్ అండ్ డి ఆర్ ప్లేస్డ్ ఇన్ ద ఎగ్జాక్ట్లీ మిడిల్. అమ్మ ఎఫ్ అండ్ డి ఇద్దరు ఎగ్జాక్ట్లీ మిడిల్. 8లో ఎగ్జాక్ట్లీ మిడిల్ అంటే 4 and 5. అందులో ఎఫ్ అండ్ డిలో డి ఆడ్ నెంబర్ కాబట్టి డి 5th పొజిషన్ ఎంచుకుంటే ఎఫ్ అనేవాడు 4th పొజిషన్ తీసుకోవాలి. తప్ప వేరే ఛాన్స్ లేదు, మిడిల్లో ఉండాలి కాబట్టి. 4 బీయింగ్ ద లక్కీ నెంబర్ ఆఫ్ డి. డి అనే పర్సన్కి లక్కీ నెంబర్ ఎవరంటే 4. నెక్స్ట్ ద బాక్స్ హ్యావింగ్ చీట్ నెంబర్ 1 ఈజ్ సెకండ్ బాక్స్ బిలో 1 ఆఫ్ ఎఫ్. మా ఎఫ్కి సెకండ్ బిలోలో ఉండాలి. ఎవరు? లక్కీ నెంబర్ 1 ఉన్నది. బాక్స్ నెంబర్ హ్యావింగ్ చీట్ నెంబర్ 1 ఈజ్ సెకండ్ బాక్స్ బిలో ద 1 హూ బిలాంగ్స్ టు ఎఫ్. ఎఫ్కి సెకండ్ బిలోలో 1 ఉండాలి లక్కీ నెంబర్ అని చెప్తాడు. నెక్స్ట్ ద బాక్స్ హ్యావింగ్ చీట్ నెంబర్ 6 ఈజ్ అడ్జసెంట్స్ టు బాక్స్ హ్యావింగ్ చీట్ నెంబర్ 5. 6, 5 రెండు పక్క పక్కనే ఉండాలి. అమ్మా ఇలా రాసుకుంటున్నాను. 6, 5 ఇవి లక్కీ నెంబర్ సంబంధించినవి, రెండు కూడా నైబర్స్గా ఉండాలి, పక్క పక్కన ఉండాలి. వెయిట్ చేద్దామా. నెక్స్ట్ బాక్స్ ఏ ఈజ్ ప్లేస్డ్ అబౌవ్ ద బాక్స్ జీ. మా జీ కన్నా పైన మాత్రమే ఏ నెంబర్ ఉండాలమ్మా. నెక్స్ట్ ద బాక్స్ ప్లేస్డ్ ఎట్ 7th పొజిషన్ హ్యాజ్ చిట్ హూజ్ నెంబర్ ఈజ్ లార్జెస్ట్ ఈవెన్ నెంబర్. మా 7th పొజిషన్లో ఉండేది ఎవరంటే లార్జెస్ట్ ఈవెన్ నెంబర్. మనకున్న 8 నెంబర్స్లో లార్జెస్ట్ ఈవెన్ నెంబర్ ఎవరు? ఇక్కడ 8గా, అక్కడ 8 ఉండాలి 7th పొజిషన్లో. నెక్స్ట్ 7 ఈజ్ నాట్ ద లక్కీ నెంబర్ ఆఫ్ ఈ. ఈ అనేవాడిది 7 కాదు. మా ఇక్కడ 7 ఇక్కడ రావద్దు అని అన్నాడు. మా 7 ఇక్కడ రాకపోతే ఇంకెక్కడన్నా ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ మా నాకు హెచ్ డి ఆడ్ నెంబర్స్ అయిపోయినాయి. మా ఏజీ మిగిలిపోయినాయి. మా ఏజీలో జీ కన్నా పైన ఏ ఉండాలన్నాడు. సో ఇక్కడ జీ పెట్టినప్పుడు మాత్రమే ఇక్కడ ఈ ఆడ్ నెంబర్లో ఏ మిగులుతుంది, ఇంకెక్కడ ఛాన్స్ లేవు, ఎందుకంటే అవే కాబట్టి మిగిలిపోయిన ఆడ్ నెంబర్స్ కాబట్టి ఈ పాయింట్ అయిపోయిందమ్మా. నెక్స్ట్ సి అనేవాడు 5th పొజిషన్లో ఉండాలి. C5 కుదరదు, C5 రాదు. C5 ఇక్కడ తప్ప వేరే ఛాన్సే లేదు. ఇక్కడ C5. 5కి నైబర్గా 6th పొజిషన్ ఉండాలి, లక్కీ నెంబర్గా 6 ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ 7 ఉండకూడదు కాబట్టి ఇక్కడ 7 ఉండాలమ్మా. మిగిలిపోయింది ఎవరు? 1, 2, 3 ఉండాలి. నెంబర్ ఏంటంటే 3. లెటర్స్లో ఏ, బి ఇంకా రాలేదు మన దగ్గరికి. సో బి వాళ్ళ లక్కీ నెంబర్స్ ఈ విధంగా. ఓకే రైట్. సో పొజిషన్, బాక్స్ పొజిషన్, అలాగే వాళ్ళ యొక్క లక్కీ నెంబర్ మనకు కనుక్కోవడం జరిగింది. ఇప్పుడు దీని క్వశ్చన్ చూద్దామా. ప్రాబ్లం నెంబర్ 86. హూజ్ లక్కీ నెంబర్ ఈజ్ 5. ఇక్కడ 5th లక్కీ నెంబర్ కలిగి ఉన్నది ఎవరంటే సి అనే పర్సన్. కాబట్టి ఆప్షన్ ఈజ్ డి, 4th ఆప్షన్. నెక్స్ట్ మా 87. ఏ ఈజ్ ప్లేస్డ్ ఎట్ విచ్ పొజిషన్. ఏ అనేవాడు 3rd పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. వాడు పొజిషన్ అడిగాడు, జాగ్రత్త. వాట్ ఈజ్ ద లక్కీ నెంబర్ ఆఫ్ ఎఫ్ అండ్ ఇన్ విచ్ పొజిషన్ బాక్స్ ఎఫ్ ఈజ్ ప్లేస్డ్. ఎఫ్ యొక్క లక్కీ నెంబర్ మొదటగా అడిగాడు మా, అది 7 లక్కీ నెంబర్. వాడి పొజిషన్ వచ్చేసరికి 4th పొజిషన్. సో 7 లక్కీ నెంబర్ 4th పొజిషన్ అంటే ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ ఏ. జాగ్రత్త, ఫస్ట్లో 4 ఇచ్చి తర్వాత 7th పొజిషన్ అంటే కుదరదు, తప్పది. ఓకే. 89. హూ ఈజ్ ప్లేస్డ్ అట్ నెంబర్ 6th పొజిషన్. మనకి 6th పొజిషన్లో ఏంటంటే బి అనేవాడు ఉన్నాడు. ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్ బి. నెక్స్ట్ 90. వాట్ ఈస్ ద లక్కీ నెంబర్ ఆఫ్ ఈ. ఈ యొక్క లక్కీ నెంబర్ ఏంటమ్మా? 3. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 91 to 95. Read the following information carefully and answer the questions given below. 8 students Anki, Anu, Yash, Ishu, Aishu, Pihu,
శ్లోక్, ఓం అండ్ రోహన్, అలాగే 8 పర్సన్స్ ఉన్నారంట. ఆ 8 స్టూడెంట్స్ గెట్ డిఫరెంట్ ర్యాంక్స్ వచ్చామా 1 to 8 ఇన్ ఏ బోర్డ్ ఎగ్జామ్స్. ఓహో, చిన్నపిల్లలంతా. దే స్టడీ ఇన్ ఏ డిఫరెంట్ స్కూల్స్. అమ్మా ఇక నాకు 3 స్కూల్స్ ఇచ్చాడమ్మా. కాబట్టి డిపిఎస్, డిఏవి, అలాగే కేవి. నాట్ మోర్ దాన్ 3 స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ ద సేమ్ స్కూల్. సేమ్ స్కూల్ నుంచి 3 కన్నా ఎక్కువ ఉండకూడదు. అంటే మ్యాక్సిమం 3 ఉండాలి. మినిమం ఎంతమంది ఉంటే 2 ఉండాలి. అది ఎలా వస్తుందంటే, సపోజ్ ఒక దాంట్లో 2 కాకుండా ఉన్నారు, ఒకళ్ళే ఉన్నారు అనుకుంటే కనుక మిగతా 7 రెండో దాంట్లో ఉండాలి, మిగతా రెండిట్లో ఉండాలి. అప్పుడు ఒక దాంట్లో ఖచ్చితంగా 4 వస్తుంది. 4 వచ్చే ఛాన్స్ మ్యాక్సిమం 3 కాబట్టి 2 3 6, ఒక దాంట్లో 2, అంటే అన్నిట్లోనూ మినిమం 2 ఉంటారు. నెక్స్ట్, అను గెట్స్ 8th ర్యాంక్. అది టీహెచ్ ఉండాలి. 8th ర్యాంక్ అండ్ స్టడీ విత్ ఓన్లీ 1 హూ గెట్స్ 3rd ర్యాంక్. అను అనే అమ్మాయికి 8th ర్యాంక్ వచ్చిందమ్మా. అనుకి 8th ర్యాంక్. అలాగే ఆ అమ్మాయి ఎవరితో ఉండాలంటే ఓన్లీ విత్ 3rd ర్యాంక్. అంటే వాళ్ళిద్దరు మాత్రమే ఉండాలి. అంటే ఒక దాంట్లో 2 పీపుల్ ఉంటారు, మిగతా దాంట్లో 3 ఉంటారమ్మా. సో ఆ రెండిట్లో ఉండే దాంట్లో అను ఉంటుంది. ఓన్లీ విత్ అన్నాడు, అది చాలా ఇంపార్టెంట్. ఓన్లీ 1 హూ గెట్స్ 3rd ర్యాంక్. ఐషు డస్ నాట్ గెట్ ద 3rd ర్యాంక్. ఐషుకి 3rd ర్యాంక్ కాదు. అంటే ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో అది ఐషు కాదు, ఇంకెవరన్నా ఉండొచ్చు. నెక్స్ట్ మోర్ దాన్ 2 స్టూడెంట్స్ స్టడీ ఇన్ కేవీ. మా కేవీలో మోర్ దాన్ 2 అంటే మినిమం 3 పర్సన్స్ ఉండాలి. ఇక్కడ మ్యాక్సిమం కూడా 3 ఉంది. అంకి గెట్స్ 1st ర్యాంక్ అండ్ స్టడీస్ ఇన్ డిపిఎస్. మా డిపిఎస్లో అంకి, తనకి 1st ర్యాంక్ రావాలి. 1st ర్యాంక్ వచ్చిన అమ్మాయి డిపిఎస్. శ్లోక్ అండ్ యాష్ ఆర్ ఫ్రమ్ సేమ్ స్కూల్ బట్ నాట్ డిపిఎస్. డిపిఎస్లో ఉండకూడదు. ఈ రెండింటిలో ఎక్కడ ఉండొచ్చు. ఎవరంటే శ్లోక్ అండ్ యాష్, వీళ్ళిద్దరు కూడా ఫ్రమ్ సేమ్ స్కూల్. వీళ్ళిద్దరు కూడా ఒకటే స్కూల్లో ఉండాలి. బట్ ఇట్ ఇస్ నాట్ డిపిఎస్. కానీ అది డిపిఎస్ కాదు. ఓం గెట్స్ 2nd ర్యాంక్. ద వన్ హూ గెట్స్ 6th ర్యాంక్ డస్ స్టడీస్ ఇన్ కేవీ. కేవీలో ఉన్న పర్సన్స్లో ఒకరికి 6th ర్యాంక్ వచ్చిందంట. ఓంకి ఏమో 2nd ర్యాంక్ వచ్చింది. ఓం 2nd ర్యాంక్. ఓంకి 2nd ర్యాంక్. ద వన్ హూ గెట్స్ 6th ర్యాంక్ డస్ నాట్ స్టడీ. ఓకే, డస్ నాట్ స్టడీ మా, క్షమించాలి, డస్ నాట్ స్టడీ. సో 6th ర్యాంకర్ ఇక్కడ ఉండకూడదు కేవీలో. డస్ నాట్ 6th ర్యాంకర్ కేవీలో ఉండకూడదు. నెక్స్ట్, రోహన్ స్టడీస్ ఇన్ కేవీ బట్ డస్ నాట్ గెట్స్ 4th ర్యాంక్. రోహన్ కేవీలో ఉండాలి బట్ డస్ నాట్ స్టడీ 4th ర్యాంక్, బట్ నాట్ 4th ర్యాంక్ ఆర్ 5th ర్యాంక్. సో రోహన్ 4th కాదు, 5th కూడా కాదంట. రోహన్ స్టడీస్ కేవీ బట్ డస్ నాట్ 4th ఆర్ 5th. సో ఇతని 4 కానీ 5th కానీ కాకూడదు ర్యాంక్. పీహు డస్ నాట్ గెట్స్ 7th ర్యాంక్. పీహు 7th ర్యాంక్ కాదు. పీహు డస్ నాట్ గెట్ 7th ర్యాంక్. నెక్స్ట్, యాష్ డస్ నాట్ గెట్ 4th ర్యాంక్. యాష్ డస్ నాట్ గెట్ 4th ర్యాంక్. సో 4th ర్యాంక్ అవ్వకూడదు అంటున్నాడు మా. ఓకేనా, రైట్. సో ఎవరితో స్టార్ట్ చేద్దాం. మనకు అను అండ్ 3rd ర్యాంకర్ మాత్రమే ఉండాలి. ఇక్కడ అంకి వచ్చింది, 3rd ర్యాంకర్ కాదు. ఇక్కడ రోషన్ వచ్చాడు, కుదరదు. సో ఆ 3rd ర్యాంక్, అక్కడ 3 ఉన్నారు, నాకు 2 ఉండాలి. అది కుదరదు, ఇది కుదరదు, కాబట్టి ఇది ఒకటేగా. నెక్స్ట్, అను డిఏవిలో వచ్చేస్తారు. అను 8th ర్యాంక్. తనతో పాటు మరొక వ్యక్తి ఒకే ఉన్నారు, వాళ్ళు ఎవరంటే 3rd ర్యాంక్. అంటే ఇక్కడ 3 పర్సన్స్ ఉంటే ఇక్కడ కూడా 3 పర్సన్స్ ఉన్నట్టే. అప్పుడే 3 + 3 6 + 2 8 సరిపోతారు. ఓకే, నెక్స్ట్, ఇక్కడ ఐషు మాత్రం రాకూడదు. శ్లోక్ అండ్ యష్ ఇద్దరు కూడా సేమ్ స్కూల్, అది డిపిఎస్ కాదు. డిపిఎస్ కాదు, ఇక్కడ అవకాశం లేదు, ఇక్కడ మాత్రం ఉండాలి శ్లోక్. అలాగే ఇక్కడ యాష్ ఇక్కడ ఉండాలి. ఓం 3rd ర్యాంక్, ఓం 2nd ర్యాంక్, ఇక్కడ ఛాన్స్ లేదు, ఇక్కడ అవకాశం లేదు, ఇక్కడ మాత్రమే వస్తుంది. ఓంకి 2nd ర్యాంక్. పీహు 7th ర్యాంక్ కాదు. మనకు ఐషు ఇక్కడ రాదు కాబట్టి ఇక్కడ ఐషు, ఇక్కడ ఐషు వస్తుంది. ఓకే, నెక్స్ట్, ఇక నాకు మిగిలిపోయిన పర్సన్ ఒకరు ఉన్నారమ్మా, యాష్ వచ్చేసారు. పీహు ఇంకా పెట్టలే మనం, కాబట్టి ఇక్కడ పీహు వచ్చేస్తారు కదా. నెక్స్ట్, యాష్కి 4th ర్యాంక్ కాదు, 4th ర్యాంక్ కాదు. ఐషుకి 4th ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉందా చూద్దామా. నా పర్సన్స్ అందరూ వచ్చేసారు.
రోహన్ 4th పొజిషన్ కాదు, అలాగే 5th పొజిషన్ కూడా కాదు. ఓం సెకండ్. ఇందాక ఒక పాయింట్ చెప్పాడు చూడు, కేవీలో 6th ర్యాంకర్ ఉండకూడదు కదా. 6th ర్యాంకర్ అక్కడ రాకపోతే ఇక్కడ అవకాశం లేకపోతే ఐషుకి ఒక్కదానికి ఇక్కడ 6th ర్యాంక్, ఇంకెవరికి ఛాన్స్ లేదు కాదు. 6th ర్యాంక్ ఇక్కడే ఉండాలి, అవునా? అదేవిధంగా ఇక్కడ రోహన్ 4th పొజిషన్ కాదు, అలాగే యాష్కి 4th పొజిషన్ రాదు. ఇద్దరికి 4th రాకపోతే మిగిలిపోయినటువంటి శ్లోకేగా 4th ర్యాంక్. 5th ర్యాంకర్ రోహన్ కాదు కాబట్టి యష్ 5th ర్యాంకరేగా. నాకు మిగిలిపోయిన ర్యాంక్ ఏంటి మా 1 2 3 4 5 6 7th ర్యాంక్. ఆ 7th ర్యాంక్ ఎవరిదంటే రోహన్ది. సో ఈ విధంగా పర్సన్స్ వాళ్ళ యొక్క ర్యాంక్స్ ఇవ్వడం జరిగిందమ్మా. నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 91. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫ్రమ్ డిపిఎస్? మా డిపిఎస్లో ఎవరున్నారు మా? అంకి, ఓం, ఐషు. ఎవరున్నారు ఇక్కడ? అంకి, ఓం, ఐషు. ఐషు ఉందిగా, ఐషు సెకండ్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఆన్సర్ ఈస్ బి, సెకండ్ ఆప్షన్. ఓకేనా? ఐషు సెకండ్ పొజిషన్ మా, కాబట్టి బి, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టడీస్ విత్ అను? మా వీటిలో అనుతో చదువుకుంటుంది ఎవరంటే పీహు. పీహు ఎక్కడుందంటే సి అనే ఆప్షన్లో ఉంది కాబట్టి ఆన్సర్ ఈస్ సి. నెక్స్ట్, వాట్ ఈస్ ట్రూ రిగార్డింగ్ ఐషు? ఐషు నుంచి నిజమైంది ఏంటి? ఐషు 6th పొజిషన్. ఐషు ఈజ్ ఫ్రమ్ డిపిఎస్, ఎస్, ఇట్స్ ఎ ట్రూ స్టేట్మెంట్ అని పెట్టే ముందు ఏ అండ్ బి ఉంది, ఏ అండ్ సి కూడా ఉంది చూడు. ఐషు గెట్ 7th ర్యాంక్, నో, ఏబి కాదు. ఐషు గోస్ విత్ అంకి అండ్ ఓం. ఐషు అంకి అండ్ ఓంతో కలిసి డిపిఎస్కి వెళ్తుంది, అవును, ఎస్, అండ్ ఏ అండ్ సి ఆన్సర్. ఆప్షన్ ఏంటమ్మా? ఈ. 5th ఆప్షన్ ఈజ్ మై ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ అకార్డింగ్ టు ద గివెన్ అరేంజ్మెంట్. అంకి కేవినా? నో. యష్ డిఏవినా? మా యాష్ డిఏవినా? నో, కాదు. తర్వాత ఓం కేవినా? నో, కాదు. శ్లోక్ కేవినా? ఎస్, శ్లోక్ అనేవాడు కేవి. ఆన్సర్ ఇస్ డి. రోహన్ డిపిఎస్సా? రోహన్, యా, రోహన్ కేవి అవుతారుగా, డిపిఎస్ కాదమ్మా. కాబట్టి ఆన్సర్ ఇస్ డి, 4th ఆప్షన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ రిగార్డింగ్ పీహు? పీహు నుంచి నిజమైంది. పీహు గెట్స్ 3rd ర్యాంక్, ఎస్, ఇట్స్ ఎ ట్రూ స్టేట్మెంట్, ఎస్. మా ఆల్ ఆర్ ట్రూ అనేది ఉంది. ఇంకా పీహు డస్ నాట్ స్టడీ విత్ అంకి. పీహు అంకితో చదవట్లేదు, అవును, ఇది కూడా నిజమే. పీహు స్టడీస్ ఇన్ డిఏవి, ఎస్, ఇది కూడా నిజమే. ఓన్లీ 1 స్టూడెంట్ స్టడీస్ విత్ పీహు, ఎస్, ఇది కూడా నిజమే. ఆల్ ఆర్ ట్రూ కాబట్టి ఆన్సర్ ఈస్ ఈ, 5th ఆప్షన్. 5th ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 96 to 100. Study the following information carefully and answer the questions given below. 8 persons are sitting in a square table such that 4 persons are sitting at 4 corners facing outside and 4 persons sitting in a middle of the 4 sides facing the center. మొత్తం మన దగ్గర 8 మంది పర్సన్స్ ఉన్నారు. 8 పర్సన్స్ కూడా ఒక స్క్వేర్ టేబుల్లో కూర్చున్నారమ్మా. 4 people are corners and all these 4 corners people are faces away from the center and 4 people are facing toward the center. వాళ్ళు మిడిల్లో కూర్చోవడం జరిగిందంట, ఓకేనా? అండ్ ద పర్సన్ హూస్ సిట్టింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సైడ్స్ లైక్ డిఫరెంట్ ఫ్లేవర్ ఆఫ్ ఐస్ క్రీమ్స్. వాళ్ళకి ఇష్టమైనటువంటి ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ ఉన్నాయి, మ్యాంగో, చాక్లెట్, వెనిలా, స్ట్రాబెరీ. ఆల్ ద అబవ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ నెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్. అదే ఆర్డర్ ఉండాల్సిన అవసరం లేదు. ద వన్ హూ లైక్స్ వెనిలా ఫ్లేవర్ సిట్స్ 3rd left ఆఫ్ పి. మా పీకి 3rd left వెనిలా ఫ్లేవర్ ఉండాలి. మా ఫ్లేవర్స్ అందరూ కూడా మిడిల్లోనే కదా వచ్చింది. సపోజ్ ఇక్కడ నేను వెనిలా పెట్టుకుంటున్నానమ్మా, ఇక్కడ వెనిలా ఉంటే వెనిలా 3rd left ఆఫ్ పి కదా. పి అనే పర్సన్కి 3rd left వెనిలా అంటే వెనిలాకి 3rd పొజిషన్లో పి ఉండాలమ్మా. వెనిలాకి 1st, 2nd, 3rd పి ఇక్కడ కానీ, వెనిలాకి 1 2 3 పి ఇక్కడ కానీ ఉండాలి. పీకి 3rd left వెనిలా, ఇక్కడ పి పెడితే అది 1st right, 2nd right, 3rd right అవుతుంది, కుదరదు. కాబట్టి ఇక్కడ పి పెట్టినప్పుడు 1st, 2nd, 3rd కుదురుతుంది. నెక్స్ట్ మా 3rd to the left of P. R is an immediate neighbor of neither P nor the one who likes vanilla. మా R is immediate neighbor of, వాడు ఎవరి పక్కన ఉండాలంటే నైదర్ పి ఉండకూడదంటే నాట్ అడ్జసెంట్స్ మా. పి పక్కన కానీ వెనిలా పక్కన కానీ ఉండకూడదు, ఓకే? నెక్స్ట్ మా ద వన్ హూ లైక్స్ మ్యాంగో ఫ్లేవర్ సిట్స్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ నైదర్ పి నార్ ద వన్ హూ లైక్స్ వెనిలా. అలాగే మ్యాంగో కూడా
మ్యాంగో ఈజ్ ఆల్సో నాట్ అడ్జసెంట్ టు పీ నార్ వెనిలా. వెనిలా పక్కన కానీ పీ పక్కన కానీ ఉండకూడదు అంటున్నాడు మా. నెక్స్ట్, ద వన్ హూ లైక్స్ మ్యాంగో ఫ్లేవర్ సిట్స్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎం. మా ఎంకి ఇమ్మీడియట్ లెఫ్ట్లో మ్యాంగో కదా. నెక్స్ట్ చూద్దామా, టీ సిట్స్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ ఎస్. టీ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎస్. ఎస్కి థర్డ్ రైట్లో టీ. ఎస్ డస్ నాట్ లైక్ మ్యాంగో. ఎస్కి మ్యాంగో ఇష్టం లేదు. ఎస్ డస్ నాట్ లైక్ మ్యాంగో. ద వన్ హూ లైక్స్ స్ట్రాబెరీ ఫ్లేవర్ సిట్స్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ టీ. టీకి ఇమ్మీడియట్ రైట్లో స్ట్రాబెరీ. టీకి ఇమ్మీడియట్లో స్ట్రాబెరీ. దెర్ ఆర్ యాజ్ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ ఎఫ్ అండ్ కే. ఎఫ్కి కేకి మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారో సేమ్ యాజ్ ద పర్సన్స్ బిట్వీన్ కే అండ్ జే, అంతేమంది కేకి జేకి మధ్యలో కూడా ఉండాలి. ఓకేనా. సో ఎఫ్ కే జే కాబట్టి ఎఫ్ అనేవాడు జేకి ఎఫ్కి కే అనేవాడు జేకి ఎఫ్కి ఇద్దరికి మధ్యలో ఉండాలి కరెక్ట్గా. జే ఈజ్ నాట్ ఇమ్మీడియట్ నెబర్ ఆఫ్ టీ. జే అనేవాడు టీ పక్కన ఉండకూడదు. జే నాట్ అడ్జసెంట్ టు టీ. జే పక్కన టీ ఉండకూడదు, టీ పక్కన జే రాకూడదు. ఓకే, నేను ఆల్రెడీ పీ మాత్రం పెట్టడం జరిగింది. సో ఎంకి ఇమ్మీడియట్ లెఫ్ట్లో మ్యాంగో. ఇక్కడ ఎం పెడితే ఇమ్మీడియట్ లెఫ్ట్లో మ్యాంగో. ఇక్కడ ఎం పెడితే ఇమ్మీడియట్లో మ్యాంగో. 2 పొజిషన్ ఛాన్సెస్ ఉన్నాయమ్మా. మ్యాంగో పీ పక్కన కానీ వెనిలా పక్కన కానీ ఉండకూడదు. సో ఇక్కడ ఎం పెడితే ఇమ్మీడియట్ లెఫ్ట్లో మ్యాంగో, కానీ పీ పక్కన మ్యాంగో ఉండకూడదు కదా. కాబట్టి ఇక్కడ మాత్రమే నాకు మ్యాంగో రావాలి. అప్పుడు ఇక్కడ ఎవరు వస్తారంటే ఎంకి ఇమ్మీడియట్ లెఫ్ట్లో మ్యాంగో. ఓకే, మ్యాంగో నాట్ అడ్జసెంట్ టు పీ నార్ వెనిలా. వెనిలా పక్కన కానీ పీ పక్కన కానీ మ్యాంగో లేదు. ఆర్. ఓకే, నెక్స్ట్ స్ట్రాబెరీ చూడమా. టీకి ఇమ్మీడియట్ రైట్లో స్ట్రాబెరీ. ఇక్కడ టీ పెడితే ఇది ఇమ్మీడియట్ లెఫ్ట్ అవుతుంది స్ట్రాబెరీకి. ఇక్కడ టీ పెట్టలేను కదా, స్ట్రాబెరీ ఇక్కడ రాదు, అంటే ఇక్కడ మాత్రమే స్ట్రాబెరీ. అప్పుడు ఇక్కడ టీ అవే సెంటర్ కాబట్టి ఇది ఇమ్మీడియట్ రైట్. నెక్స్ట్, ఎస్కి థర్డ్ రైట్లో టీ అంటే టీకి థర్డ్ పొజిషన్లో ఎస్. టీకి 1 2 3 థర్డ్ పొజిషన్లో ఎస్. టీకి 1 2 3 థర్డ్ పొజిషన్లో ఎస్. బట్ ఎస్ మ్యాంగో కాదన్నాడు కాబట్టి ఇక్కడ మాత్రమే ఎస్ ఉండాలి. అది కూడా ఎస్కి థర్డ్ రైట్లో ఉండాలి. ఎస్ ఫేసింగ్ టువర్డ్ ద సెంటర్ అప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ రైట్ సరిపోయింది కదమ్మా. నెక్స్ట్, టీ స్ట్రాబెరీ అయిపోయిందా. నెక్స్ట్, ఆర్ నాట్ అడ్జసెంట్ టు పీ నార్ వెనిలా. ఆర్ అనేవాడు పీ పక్కన వెనిలా పక్కన ఉండకూడదు. ఆర్ ఇక్కడ రాకూడదు, వెనిలా పక్కన కుదరదు అసలు ఎట్లాగో. ఆర్ వచ్చే ఛాన్సెస్ ఈ రెండిట్లోనే ఆర్ రావాలి, ఇంకెక్కడ ఛాన్స్ లేదు. నెక్స్ట్, జే నాట్ అడ్జసెంట్ టు టీ. జే ఈ రెండు పొజిషన్ ఛాన్స్ లేవు, అంటే జేకి కూడా ఈ రెండే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే జే ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు. ఒక పాసిబిలిటీ చూద్దామా. సపోజ్ ఇది జే అనుకుంటే జేకి కేకి మధ్యలో ఎంతమంది ఉన్నారో కేకి ఎఫ్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు. ఇది జే ఇది ఎఫ్ అయితే జేకి ఎఫ్ నైబర్ కాబట్టి ఎఫ్ పక్కన జే కే పెడితే కే పక్కన ఎఫ్ ఉండాలి, కుదరదుగా. అంటే ఇక్కడ నాకు కే రాదు. సో ఇక్కడ జే కదా, కే ఇక్కడ పెట్టాను అనుకో. జేకి కేకి మధ్యలో ఇద్దరు కాబట్టి కేకి 2 ప్లేసెస్ తర్వాత ఎఫ్ ఇక్కడ ఉండాలి, కానీ కుదరదు, ఆల్రెడీ పీ ఉంది. సో ఇక్కడ నాకు జే ఇక్కడ పెడితే ఇక్కడ నాకు కే రాదు. ఒకవేళ ఇక్కడ కే పెట్టాను అనుకో, ఎందుకంటే ఈ 3 ఛాన్సెస్ మనకి. కే ఇక్కడ పెడితే 2 ప్లేసెస్ కే, ఇక్కడ కేకి 2 ప్లేస్ తర్వాత నాకు ఎఫ్ ఉండాలి, ఆల్రెడీ ఏం ఉంది, కుదరదు. అంటే ఇక్కడ నాకు జే రాదు. సో ఈ పొజిషన్స్లో నాకు జే రాదు. అక్కడ పొజిషన్ జే రాదు కాబట్టి ఇక్కడ డెఫినెట్గా మిగిలిపోయింది ఒకటే. ఇక్కడ జే పెడితే ఇక్కడ కే పెడితే ఇక్కడ ఎఫ్ రాదుగా. జే 1 గ్యాప్ తర్వాత కే పెట్టాను అనుకో, కేకి 1 గ్యాప్ తర్వాత ఎఫ్. ఇది ఒక్క పాసిబిలిటీ వస్తుంది చూడు, ఇంకా ఏది రాదు ఏ చేసినా. ఇక మిగిలిపోయిన పర్సన్ ఎవరంటే ఇక్కడ ఆర్ రావాలి, అవునా. సో మిగిలిపోయిన ఫ్లేవర్ ఏంటంటే చాక్లెట్. ఇది చాక్లెట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అందరూ వచ్చేసారా? ఎస్. క్వశ్చన్కి వెళ్ళిపోతుందమ్మా. క్వశ్చన్ నెంబర్ 96. హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ లైక్స్ చాక్లెట్ ఫ్లేవర్. చాక్లెట్ ఫ్లేవర్ ఎవరికి ఇక్కడ ఎస్కి ఇష్టం. ఎస్ అని డైరెక్ట్గా ఇవ్వాల. ద వన్ హూ సిట్స్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ టీ. మరి టీకి ఎస్కి సంబంధం ఉంది ఇమ్మీడియట్ రైట్లో, లేదు కేనా కాదు. నెక్స్ట్, సో ఫస్ట్ ఆప్షన్ కానీ సెకండ్ ఆప్షన్ కానీ కాదు. జేనా కాదు. ద వన్ హూ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద వన్ హూ లైక్స్ స్ట్రాబెరీ. స్ట్రాబెరీ ఇష్టపడేవాడికి సెకండ్ లెఫ్ట్లో చాక్లెట్, కరెక్ట్గా. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా, డి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్.
ఇఫ్ టీ రిలేటెడ్ టు చాక్లెట్, మన టీకి చాక్లెట్ సంబంధం ఏంటి? టీకి ఫస్ట్, సెకండ్, థర్డ్ రేట్ చాక్లెట్ అది దగ్గరగా ఉంటే తీసుకుంటున్నాను అంతే. ఇన్ ద సేమ్ వే పీ రిలేటెడ్ టు మ్యాంగో, పీ అనే పర్సన్కి 1, 2, 3 మ్యాంగో థర్డ్ రైట్లో ఉంది. ఎం రిలేటెడ్ డాష్, ఎం అనే పర్సన్కి 1, 2, 3 ఎవరమ్మా? స్ట్రాబెరీ. స్ట్రాబెరీ కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, 4 of the following 5 are alike. The one who is immediate left of F. మా ఎఫ్కి ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఉండేవాడు కార్నర్లో ఉన్నాడు పి. సో ఆడ్ బై నాట్ కనుక్కున్నాడు ఎం. ఎం ఈజ్ ఆల్సో కార్నర్. ద వన్ హూ సిట్స్ ఇమ్మీడియట్ ఆఫ్ ఎం. ఎంకి ఇమ్మీడియట్లో ఉన్నవాడు మిడిల్, వాడు కార్నర్ కాదు. ద వన్ హూ సిట్స్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ ద వన్ ఆర్, అక్కడ డీలో ఆర్ చూడమా, ఆర్ ఈజ్ ఆల్సో కార్నర్. ఈ ఆప్షన్ చూడు, ద వన్ హూ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద వన్ హూ లైక్స్ మ్యాంగో ఫ్లేవర్. మ్యాంగో ఫ్లేవర్ ఇష్టపడే వారికి థర్డ్ లెఫ్ట్లో ఉన్నవాడు టీ కదా, వాడు కార్నర్లో ఉన్నాడు. ఎక్సెప్ట్ వీడు కే, రిమైనింగ్ అందరూ కూడా కార్నర్లోనే కూర్చున్నారు. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? సి హూ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎం. ఎంకి ఇమీడియట్లో ఉన్నవాడు మాత్రమే కార్నర్లో లేకుండా కూర్చున్నాడు, మిగతా వారందరూ కూడా కార్నర్లోనే ఉన్నారు. కాబట్టి ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. నెక్స్ట్ మా 99. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద వన్ హూ ఈజ్ థర్డ్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ ద వన్ హూ లైక్ స్ట్రాబెరీ. వెనక నుంచి రావాలి. స్ట్రాబెరీ ఇష్టపడే వాడికి థర్డ్ రైట్లో ఎవరైతే ఉన్నాడో వాడికి థర్డ్ లెఫ్ట్ ఎవరు ఉంటారు? మా స్ట్రాబెరీకి థర్డ్ రైట్ ఎవరు చూడు, స్ట్రాబెరీకి 1, 2, 3 ఎం, వాడికి అవే కాబట్టి థర్డ్ లెఫ్ట్ 1, 2, 3 ఎవరమ్మా? ఎస్ చాక్లెట్. ఎస్ ఉందిగా, ఆప్షన్ ఏ పెట్టే ముందు ఏ అండ్ డి కూడా చూడు. ద వన్ హూ లైక్స్ చాక్లెట్, ఎస్. ఎస్ కూడా కరెక్టే, చాక్లెట్ కూడా కరెక్టే. ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఈ. ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ మై ఆన్సర్. నెక్స్ట్ మా, how many persons sits between J and the one who likes vanilla when counting from left of J? అమ్మా జేకి వెనిలాకి మధ్యలో ఎంతమంది ఉన్నారు? జేకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఎంతమంది? ఒకటే ఉన్నాడు. ఆన్సర్ ఈస్ ఓన్లీ 1. ఆప్షన్ ఏ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే రైట్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.